రాజేంద్ర నగర్లో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మద్దతు తెలిపింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన భూములను హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్టు జీవో 55ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు భవన నిర్మాణం కోసం అవసరమైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములు ఉన్నాయని, వ్యవసాయ భూములు హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయిస్తే ఊరుకోమని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. దశాబ్దాలుగా వేలాది మొక్కలను నేలవైన బయోడైవర్సిటీ పార్కును హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం కేటాయించడం సరికాదని శ్రీనివాస్ అన్నారు. యూనివర్సిటీలో 11 ఎకరాలు పోతే వాళ్ళ వీసీ సారు, వాళ్ళ రిజిస్ట్రార్ సారు, స్టూడెంట్స్, ప్రొఫెసర్లు అందరు కొట్లాడారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు కొట్లాడలేదు? భవిష్యత్ తరాల కోసం కొట్లాడుతారు. ఇలా భారతదేశానికి రైతులైతే ఎట్లయితే వెన్నుముక్కను, ఈ యూనివర్సిటీ రైతులకే వెన్నుముక్కను మారింది. విద్యార్థి సంఘాలందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతి విద్యార్థి సంఘం చెప్పింది మాకు. ఎక్కడికైనా ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ప్రతి విద్యార్థి సంఘం ఫోన్ చేసి అమ్మా ఇట్లా అవుతున్నామా అని చెప్పారు. ఇప్పుడు ఎవరు దొంగలు, ఎవరు దొరలిరా? మేము పిచ్చోళ్ళమా? ఇప్పుడు ఒపీనియన్ మనకు మంచిది కాదు, అది తీసుకోవడం అయితే మనం పంపించాం కదా గవర్నమెంట్ కు. మీ జీవోలో 2 లెటర్స్ పేర్లు ఉన్నాయా లేనా? మీరు చదివింటారు కదా అందరూ. మనం పంపించిన తర్వాత మరి గవర్నమెంట్ డెసిషన్ అట్లా తీసుకున్నది కదా, దానికి మేమేం చేస్తాం? అది నేను